సార్ చూస్తున్నారు కదా, ఆయన వచ్చేసాడు, 17 ఏళ్ల తర్వాత వచ్చాడు. మొత్తానికి ఒక రాయల్ ఎంట్రీ అనుకుంటా. ఆయనకు అనుకూలంగా మద్దతుదారులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. మరోపక్క ప్యారలల్గా హిందువుల మీద దాడులు జరగటం, చంపేయటం, ఇవన్నీ చూస్తున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న సెలబ్రిటీలు, నిన్న మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే సెలబ్రిటీలు స్టేటస్లో ఉన్న కాజల్ అగర్వాల్ కావచ్చు, జయప్రద గారు మాజీ ఎంపీ సీనియర్ నటి, ఆవిడైతే కన్నీళ్ల పర్యంతమయ్యారు వీడియో మాట్లాడుతూ. హిందువుల మీద ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నది ప్రపంచ సమాజం అని. అండ్ జాన్వీ కపూర్ ఆవిడ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక లెందీ పోస్ట్ పెట్టారు. చూశాను వాసుదేవన్ గారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బిఎన్పి, ఎందుకంటే ఒకటే పార్టీ మిగిలిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్లో. ఖలీదా జియా వాళ్ళ పార్టీ ఒకటే, మనం అందరు తెలిసింది. షేక్ హసీనా వాళ్ళ పార్టీని, అవామీ లీగ్ని డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు, 1 హార్స్ రేస్, అంటే ఒకటే గుర్రం పరిగెత్తుతున్నారు, 2 గుర్రాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుంది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, ఖలీదా జియా వాళ్ళ పార్టీ దీనికన్నా ముందు ఎలక్షన్లో ఎప్పుడైనా ఓడిపోయినారు, 3 సార్లు ఓడిపోయినారు, గెలవలేకపోతున్నారు. ఈయనే 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. ఖలీదా జియా ఏమో షీఈ్ నాట్ వెల్, ఆమె చాలా క్రిటికల్ స్టేట్లో లండన్లో వెంటిలేటర్. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇది పెద్ద ప్రశ్న. ఎలక్షన్ అనేది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి జరగాల్సింది, కానీ నాకైతే డౌట్ ఉంది జరుగుతుందో లేదా. జరుగుతుందో కూడా ఒక డిక్టేటర్షిప్ లాగా. అక్కడ కూడా తారిక్ అన్వర్ ఒక కంప్లీట్ గా, ఈయన తారిక్ వచ్చేసి తారిక్ రహమాన్, ఈయనే తల్లి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అవుతారని. ఎందుకంటే దీని పట్ల ఒక చిన్న కండిషన్ ఒకటి ఉంది వాసుదేవన్ గారు, ఏంటంటే ఒక రెఫరెండం కూడా చేపిస్తున్నారు. ఎవరు? మొహమ్మద్ యూనిస్. ఆ రెఫరెండం ఏం అడుగుతున్నారంటే, మీకు ప్రధానమంత్రికి ఎంత పవర్ ఇవ్వాలి, రాష్ట్రపతికి ఎంత పవర్ ఇవ్వాలని అడుగుతున్నారు. సో వీళ్ళు బేసిక్లీ బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. ప్రధానమంత్రి చేతిలో పవర్లన్నీ ఉండకూడదు, షేక్ హసీనా చేసినట్లనే మొత్తం ఒక డిక్టేటర్ లాగా తయారైపోతారని వీళ్ళకి ఇంకా భయం ఉంది. ఆ భయం ఇంకా నడుస్తుంది. మంచిదే కదా భయం ఉండదు. కానీ దీనికి ఒక పెద్ద రెఫరెండంలో 12 పాయింట్లు అడుగుతున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి కూడా కావాలన్నా, లేకుంటే ప్రధానమంత్రితో సరిపోతుందా, రాష్ట్రపతికి ఎంత పవర్లు ఇవ్వాలి, అది కాకుండా రాష్ట్రపతి ఎలక్ట్ చేసే పద్ధతి ఏంటి, అదొకటి ఇంకో క్వశ్చన్ అన్నమాట. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏంటంటే రాజ్యసభ లాగా, మనలాగా రాజ్యసభ లాగా ఒక బాడీ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ బాడీకి పవర్ లోక్సభ నుంచి వస్తుంది. అంటే మన లోక్సభ, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ కి 40% ఓట్లు వచ్చింది అనుకోండి. ఓకే, సో వాళ్ళు రాజ్యసభకి వాళ్ళు 40% మందిని ఎన్నుకోవచ్చు, వాళ్ళ వైపు నుంచి నామినేట్ చేసుకోవచ్చు. మన దగ్గర అసెంబ్లీ నుంచి పంపించే ఎలక్ట్ చేసే పద్ధతి లేదు అక్కడ. సో దట్ ఈస్ వాట్ చాలా క్లియర్ అన్నమాట. కానీ ఇప్పుడు మీ దగ్గర నేను 10 ప్రశ్నలు తీసుకొస్తాను వాసుదేవన్ గారు. 10 ప్రశ్నలు తీసుకొచ్చి అడుగుతాను. రాజదేవన్ గారు, ఈ 10 ప్రశ్నలకి ఎస్ ఆర్ నో చెప్పండి. ప్రతి ప్రశ్న కాదు, 10 ప్రశ్నలు ఒకటేసారి ఎస్ ఆర్ నో చెప్పాలి. మీకు దాంట్లో బహుశా 5 నచ్చచ్చు, 5 నచ్చకపోవచ్చు, లేకుంటే 8 నచ్చచ్చు, 2 నచ్చకపోవచ్చు. కానీ మీకు ఆప్షన్ లేదు, మీరు చెప్పాల్సింది ఒకటే ఆన్సర్ అన్నమాట, ఎస్ ఆర్ నో. 10 ప్రశ్నలకి కలిపి ఒకటే సమాధానం. అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చే బదులు అన్ని ఆన్సర్లకు ఒకటే ఆన్సర్ అంటే మళ్ళీ ఎట్లా ఇస్తారండి అది. ఇది సో ఇదొక చీటింగ్ గేమ్ మొహమ్మద్ యూనిస్ లాంచ్ చేశారు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ ని మళ్ళీ వాయిదా వేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది అక్కడ. మనం చూసాం హైదీ హత్య జరిగిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే భారతదేశం చేపించారంటే, చాలా రోజులు నడిచింది ఆ స్టోరీ. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ బ్రదర్, హైదీ బ్రదర్ అంటున్నారు, కాదు ఇది అక్కడున్న పార్టీలో చేపించారు, ఇది ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి చేపించిన పని అంటూ. ఆలోచించండి, వాళ్ళ సొంత తమ్ముడు అంటున్నాడు అది. సో మనకందరూ తెలిసిందే, బంగ్లాదేశ్లో పాకిస్తాన్ లాగానే షేక్ ముజీబుర్ రహమాన్ చనిపోయిన తర్వాత అక్కడ ఒక ఇన్స్టెబిలిటీ ఉండే. అది చాలా మటుకు లాస్ట్ 10-15 సంవత్సరాల్లో షేక్ హసీనా దాన్ని ఒక వైపు తీసుకొచ్చింది. యూ మే నాట్ లైక్ హర్ మెథడాలజీ, ఆమె డిక్టేటర్షిప్, ఆమె అట్లా ఉంది, ఆమె ఇట్లా ఉందని చెప్పొచ్చు మనం. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాసుదేవన్ గారు, ఆమె ఒక స్టేబుల్ రెజ్యూమ్ తీసుకొచ్చింది. అంటే అక్కడ ఒక మోర్ ఆర్ లెస్ ఒక మంచి గవర్నమెంట్ ఉండే అక్కడ. బేసిక్లీ అక్కడున్న జమాయితే ఇస్లామీ, విచ్ ఇస్ ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు మీరు. మన దగ్గర కూడా ఉన్నారు జమాయితే ఇస్లామీ హింద్ అని చెప్పి. వాళ్ళకేంటంటే భారతదేశంలో ఇస్లామిక్ రిపబ్లిక్
ఒక 2047 లేకుంటే 2070 దాకా ఇస్లామిక్ రిపబ్లిక్ చేయాలని వాళ్ళు ఏముందన్నమాట. ఎట్లా సిరియాలో చేశారో, ఎట్లా లెబనాన్లో చేశారో, అట్లనే భారతదేశంలో కూడా హిందువుల పాపులేషన్ కన్నా ఎక్కువగా అయి వాళ్ళు ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ స్టార్ట్ చేస్తాయి ఇక్కడ అని. సరే చూద్దాం అవుతుందా లేదని. ఎందుకంటే మన వైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. అది కాకుండా మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ వాళ్ళు, అఖిలేష్ యాదవ్, వీళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ, అది కాకుండా మన చార్మినార్ పార్టీ కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నాం. ఇదంతా నడుస్తుంది అట్ ద సేమ్ టైం. సో షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద చేసిన ఆరోపణలంతా ఇప్పుడు పక్కన పెట్టేశారు వీళ్ళు. వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. దీని నడుమిట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ వచ్చింది వాసుదేవన్ గారు. హిందువులు ఏమంటున్నారంటే మేము మా పార్టీ పెట్టుకుంటాం, మీరెవరు? మేము కూడా ఒక పార్టీ పెట్టుకొని మేము ఎలక్షన్ పోటీ చేస్తాం. అది చాలా డేంజరస్ ఉంటుంది. ఎందుకంటే 1 కోటి మంది హిందువులు ఉన్నారు అక్కడ, చిన్న నంబర్ కాదు. 1 కోటి మంది హిందువులు అట్లీస్ట్ వాళ్ళ మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్ వైపు, చట్టగాం అంటారు, శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ. అక్కడ హిందువులందరూ కలిసి పోటీ చేస్తే బహుశా హిందువులు గెలవచ్చు. ఎందుకంటే అక్కడ హిందువులు తెలుసు, మన దేశంలో హిందువుల్లా కాదు వాళ్ళు. మన దేశంలో హిందువులు చాలా సెక్యులర్. వాళ్ళు కాంగ్రెస్ కోసం ఓటేస్తారు, ముస్లిమ్స్ కోసం ఓటేస్తారు, క్రిస్టియన్స్ కోసం ఓటేస్తారు, కానీ సొంత రిలీజియన్ని మర్చిపోతారు. బంగ్లాదేశ్ అట్ట కాదు, వాళ్ళకి బతికి బయటపడాలి. ఇప్పుడు దే ఆర్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అన్నమాట హిందువులు కదా. సో ఏమైనా చేయొచ్చు హిందువులు. వాళ్ళు కొత్త పార్టీ పెట్టి అందరు కలిసి ఒకటేసారి ఓటేస్తే డెఫినెట్ గా హిందువులు కూడా గెలవచ్చు. చెప్పలేము మనం, ఆ పరిస్థితి రావచ్చు. ఇప్పుడు ఆయన లాయర్ కంటెస్ట్ చేస్తున్నారు గోపాల్గంజ్ 3 సెగ్మెంట్ నుంచి, వేర్ షేక్ హసీనా హెస్ రిప్రజెంటెడ్ ఎర్లియర్. కరెక్ట్. సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ ఏమంటున్నారంటే తారీఖ్ ఇప్పుడు డెఫినెట్ గా పిఎం అయిపోతారు కలిస్తే అనేది. అది ఆబ్వియస్లీ కాదు. ఇప్పుడు ఆయన అయితే మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ గురించి, అది మన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆ స్పీచ్ ఒకటి ఫేమస్ స్పీచ్, దాన్ని కోట్ చేస్తున్నారు. డ్రీమ్లు అంతా బాగానే ఉంటుంది, కానీ మన అందరికి తెలిసింది ఆ డ్రీమ్లు కావాలంటే, నడిపేయాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఫస్ట్. అక్కడ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఇంకొక వైపు యుఎస్, ముగ్గురు కలిసి ఆ దేశాన్ని గుంజుతున్నారు 3 డిఫరెంట్ డైరెక్షన్ నుంచి. ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అక్కడిక్కడ గుంజుతున్నారు. కదా ఏ రోజు రబ్బర్ బ్యాండ్ తగిలిపోతుందో తెలియదు మనకి. అది బంగ్లాదేశ్ పరిస్థితి. బంగ్లాదేశ్ వాళ్ళు నడిపేయడానికి కేపబిలిటీ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో భారతదేశంలో మైనారిటీస్ ఎట్లా చేస్తున్నారు చూడండి. మన దేశంలో ఉన్న మైనారిటీ పాపులేషన్ 14% నుంచి 30% దాకా పెరిగిందని వీళ్ళకి తెలియదేమో బహుశా. వాళ్ళ దేశంలో 16-17% ఉన్న హిందూ పాపులేషన్ 2%కి వచ్చేసి సేమ్ పాకిస్తాన్. అదే అక్కడ కూడా సంగతి. సో వాజన్ గా ఇది ఒక ఏం చెప్తారు, ఒక సిచ్యువేషన్ ఎక్కడ వచ్చేసిందంటే, ఈయన 2008 దాకా లండన్ లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు 2018 నుంచి బిఎన్పిని లీడ్ చేస్తున్నారు. ఖలీదా జియా ఆమెకు ఒంట్లో లేకపోతే. కానీ డెఫినెట్ గా ఈయనేమంటున్నారంటే మనం దీన్ని 2 వైపుని చూడాలంటాడు. ఒకటి 71లో జరిగిన బంగ్లాదేశ్ మార్టర్స్ గురించి మనం మాట్లాడాలి. 2024లో మార్టర్స్ అంటున్నారు. ఈ మార్టర్స్ ఎక్కడ అర్థం కావట్లేదు. 2017 1971లో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తో పోరాటం చేసిన వాళ్ళకి మార్టర్స్ అని చెప్పొచ్చు. కానీ 2024లో వాళ్ళ ప్రధానమంత్రిని అక్కడి నుంచి బయట తరిమి కొట్టి అక్కడ చేసిన హింస ఘటనల్ని హౌ కెన్ యూ కాల్ ద మార్టర్స్? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఎనీవే అది వాళ్ళ ప్రాబ్లం, మన ఎందుకులే, మన దాంట్లో తలపెట్టి. కానీ మనం ఏంటంటే బేసిక్లీ హిందువులు ఏమంటున్నారంటే, మాకు మీరు దేశం మొత్తం తెరిచేయండి, మాకు ఆప్షన్ ఇచ్చేసేయండి, దట్ వీ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఒక కారిడార్ ఓపెన్ చేయండి. దీని గురించి బహుశా మనం మాట్లాడాం వాసుదేవన్ గారు 2-3 రోజుల ముందు. దీన్ని మాట్లాడిన గుర్తుంటుంది.